హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే బిట్ కాయిన్ $50,000 క్రాస్ చేసింది. ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years 2021లో $50,000 క్రాస్ చేసింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇవాళ క్రాస్ చేసింది $50,000. సో నెక్స్ట్ బిట్ కాయిన్ మూమెంట్ ఏంటి అని చెప్పే ముందు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటంటే ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ డాటా, సిపిఐ డాటా అంటారు, ఆ సిపిఐ డాటా వచ్చింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా, ఫుడ్ ఇండెక్స్ అన్నీ వస్తాయి. పర్చేసింగ్ ఎట్లా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉందని. అఫ్కోర్స్ పెద్ద గొప్పగా ఏం లేవు నెంబర్సు. జనవరి మంత్ది యాక్చువల్గా వచ్చింది. జనవరి మంత్ సిపిఐ డాటా వచ్చింది, నార్మల్గానే ఉంది. మార్కెట్ అయితే, అమెరికన్ మార్కెట్ అయితే యాక్చువల్గా నాస్డాక్, డౌ జోన్స్ అయితే క్రాష్ అవుతున్నాయి. రేపు మన మార్కెట్లు ఎట్లా రియాక్ట్ అవుతాయి ఈ న్యూస్కి అనేది రేపు చూడాలి. మన ఇండియన్ షేర్ మార్కెట్ మీద, ఆల్ ఓవర్ వరల్డ్ మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నిటి మీద ప్రెషర్ పడుతుంది. ఆల్రెడీ డౌ జోన్స్ చూస్తే 400 points డౌన్ అయింది ఇమీడియట్గా ఈ రిపోర్ట్ రాగానే. అది ఏమంటున్నారంటే ఆ రిపోర్ట్ యాక్చువల్గా కొంచెం బెటర్ రిపోర్ట్ వచ్చుంటే యాక్చువల్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఈ సంవత్సరం 3 ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ కట్ చేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ రేట్స్ని. అది మార్చి నెల నుంచి ప్రారంభించి తగ్గించడం మొదలు పెడతామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలా లేవు. ఖచ్చితంగా మే నెలలో చేయొచ్చేమో అని అంటున్నారు. ప్రస్తుతం ఇవాళ వచ్చిన సిపిఐ డాటా బట్టి మే నెలలో నుంచి స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం మొదలు పెడితే అన్ని మార్కెట్లకి బాగుంటుంది, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వస్తే యాక్చువల్గా ఎట్లా ఉందంటే బిట్ కాయిన్ పెరుగుతుంది, కానీ బిట్ కాయిన్తో పాటు ఎథీరియం, సొలానా, కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ పెరుగుతున్నాయి తప్ప మిగతా మార్కెట్ అంతా ఏం పుంజుకోవటంలా. ఒకవేళ ఏప్రిల్ హాల్వింగ్ తర్వాత ఏమన్నా పుంజుకుంటుందా ఏంటనేది చూడాలి. ఇప్పుడు బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ ఇవాళ $50,000 క్రాస్ చేసింది. ఇక్కడి నుంచి ఒక హర్డిల్ ఎక్కడ ఉందంటే 51,500 క్రాస్ చేయాలి. 51,500 క్రాస్ చేసిందంటే ఈ మంత్ ఎండ్, మార్చ్ మంత్ ఎండ్ వరకు, ఏప్రిల్ 18న హాల్వింగు. అప్పటి వరకు $50,000 $60,000 మధ్యలో తిరుగుద్ది అనుకుంటున్నాను. సపోర్ట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. 48,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని కింద డ్రాప్ అవడానికి లేదు, దాని పైనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఎవరన్నా పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే మంచి టైము బిట్ కాయిన్లో ట్రేడింగ్ చేసుకోవడానికి. ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మన ఇండియన్ మనీలో ఇప్పుడు ప్రస్తుతం 43 lakhs 44 lakhs దగ్గర ఉంది ఇండియన్ మనీలో. డెఫినెట్గా 50 lakhs క్రాస్ చేస్తుంది. ఒక 1 కాయిన్ కొని పెట్టుకున్న 7-8 lakhs ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ట్యాక్స్ 30% ట్యాక్స్ అనేది ఇండియాలో పడుతుంది కనుక ట్యాక్స్ పోను ఎంత మిగులుద్ది అనేది చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూస్తే బిట్ కాయిన్ మూమెంటు, ఎందుకంటే బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్ ట్రేడింగ్ బాగా, ఇన్వెస్ట్మెంట్ బాగా జరుగుతుంది. బాగా జరగడం వల్ల ఖచ్చితంగా పెరుగుతుంది బిట్ కాయిన్. ఇన్వెస్టర్స్ అందరూ వెయిటింగ్, ఇంకెప్పుడు 60Kకి వస్తుందా, $60,000 వస్తుందా. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ అక్కడ కొంచెం మనకు వాలటిలిటీ వస్తుంది. ప్రాఫిట్ బుక్ చేసి కొంచెం కిందకి తీసుకొస్తారు, మళ్ళీ పైకి, ఇట్లా ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు. చూడాలి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని. బట్ చాలామంది ఎక్స్పర్ట్స్ అంటాం ఏప్రిల్ హాల్వింగ్ తర్వాత ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి
బిట్ కాయిన్ $1,00,000 టచ్ చేసినా ఆశ్చర్యపడడం లేదు అని అంటున్నారు. అన్ని సూచనలు అయితే బాగున్నాయి. ప్రస్తుతం మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చింది. టోటల్ మార్కెట్ కాదు, ఓన్లీ బిట్ కాయిన్, ఎథీరియం, సోలానా, ఇంకొన్ని కాయిన్స్, స్టేబుల్ కాయిన్స్, కొన్ని ఆల్ట్ కాయిన్స్లో అవి కొంచెం మార్కెట్ మూమెంట్ వచ్చింది. మిగతా మార్కెట్, టోటల్ జనరల్ మార్కెట్ అయితే ఇంకా టైం పడుతుంది పైకి రావడానికి. మోస్ట్ ప్రాబబుల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏప్రిల్ బిట్ కాయిన్ హార్వింగ్ అయిన తర్వాతే కొంచెం బాగా ర్యాపిడ్గా మూమెంట్స్ వస్తాయి మిగతా కాయిన్స్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి అక్కడే ఉంది. ఇండియన్ మనీలో 800-850 దగ్గరే తిరుగుతుంది తప్ప పెద్ద మూమెంట్ ఏం లేదు, ఫ్లాట్గా ఉంది. షిబా కాయిన్ అని కాదు, చాలా కాయిన్స్ చాలా ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి. కొంచెం మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన స్టేబుల్ కాయిన్స్లో కార్డినో ఆడా ఒకటి చూసుకోండి, మ్యాటిక్ ఒకటి చూసుకోండి. సోలానా ట్రేడింగ్కి ఎప్పుడు చెప్తుంటాను, ట్రేడింగ్ కాయిన్ అది ట్రేడింగ్ చేసుకోండి అని ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. సోలానా కానీ ఎథీరియం కానీ, ఎథీరియం కూడా కొనిపెట్టుకోండి. ఎథీరియం డెఫినెట్గా $3,000 దాటి వెళ్తుంది పైకి. అంటే $3,000 అంటే మన ఇండియన్ మనీలో దగ్గరగా $3 లక్షల, దగ్గరగా $3 లక్షల అంతవరకు, అంత పైకే వెళ్తుంది ఇంకా. కనుక ప్రస్తుతం $2,600 దగ్గర ఉంది. ఇంకో $400, $500 పెరిగే అవకాశం ఉంది ఎథీరియం. ఎథీరియం కొనలేని వాళ్ళు ఎథీరియం క్లాసిక్ చూసుకోండి, అది కూడా పెరుగుద్ది. అది $26-27 దగ్గర ఉన్నట్టుంది, అది కూడా పెరుగుద్ది, బాగా పెరుగుద్ది. అలాగే బిట్ కాయిన్ కొనలేని వాళ్ళు బిట్ కాయిన్ క్యాష్ అని ఉంది, చిన్న కాయిన్, అది చూడండి, అది వాచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఎక్స్చేంజ్ ప్రాబ్లం, ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్ ఏది డిసైడ్ చేయకుండా పెట్టేశారు. ట్యాక్స్ సంగతి ఏంటనేది, ఈ 30% ట్యాక్స్ కట్టి 1% TDS కట్టి ట్రేడింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకెందుకంటే బ్యాలెన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితి అయి మనం ఇండియన్ ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ చేయాలి తప్ప ఫారిన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడం లేదు. ఇండియన్ ఎక్స్చేంజ్లో CoinDCX బాగుంది, WazirX బాగుంది, ఇంకా 30 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుని వెరిఫై చేసుకుని ట్రేడ్ చేసుకోండి. ఇంకా ట్యాక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, ట్యాక్స్ కట్టక తప్పదు, ట్యాక్స్ కట్టే తీరాలి మనం ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్ మరి ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏమన్నా మార్పులు పట్టుకొస్తారేమో వెయిట్ చేసి చూడాలి. అప్పుడే బడ్జెట్ వస్తుంది, ఓటాన్ బడ్జెట్ వస్తుంది. అప్పుడు ఆ బడ్జెట్లో ఏమన్నా కొత్త మార్పులు తీసుకొచ్చి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి రిలీఫ్లు ఇస్తారేమో వెయిట్ చేసి చూడాలి. కాకపోతే బిట్ కాయిన్ మటుకు చాలా పాజిటివ్గా ఉంది, చూసుకుని ట్రేడ్ చేసుకునే వాళ్ళు బిట్ కాయిన్లో ట్రేడ్ చేసుకోండి. మిగతా మార్కెట్ కొంచెం మందంగానే ఉంది, నిజం చెప్పాలంటే మందంగానే మూమెంట్ ఏం లేదు మిగతా కాయిన్స్లో. ఓన్లీ బిట్ కాయిన్, ఎథీరియం, సోలానా, ఈ కొన్ని కాయిన్స్లోనే మూమెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.